మన రోజువారీ జీవితంలో సబ్బు అనేది తప్పనిసరి వస్తువు. స్నానం చేయడానికి, చేతులు కడగడానికి, పాత్రలు శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి ప్రతిదాంట్లోనూ మనం సబ్బును ఉపయోగిస్తూనే ఉన్నాం. కాని ఒక చిన్న ప్రశ్న: ఈ సబ్బు నిజంగా మురికినెలా తొలగిస్తుంది? నీరు మాత్రమే ఉపయోగిస్తే ఎందుకు శుభ్రం కావటం లేదు? ఈ సాధారణంగా కనిపించే సబ్బు వెనుక అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మొదటిగా మురికి అంటే ఏమిటో తెలుసుకోవాలి. మన చర్మం, బట్టలపై ఉండే మురికి సాధారణంగా కేవలం ధూళి మాత్రమే కాదు. అది నూనె, చెమట, చర్మంపై ఉండే మృతకణాలు, బ్యాక్టీరియా, ధూళి, కాలుష్యం ఇలా ఎన్నో పదార్థాలతో కలిసి ఉంటుంది. ఈ మురికిలో ముఖ్యమైన సమస్య నూనె. ఎందుకంటే నీరు మరియు నూనె ఎప్పుడూ కలవవు. నీటి అణువులు ఒకదానితో ఒకటి బలంగా అతుక్కుంటాయి. అందుకే నూనెను నీరు తోసిపుచ్చుతుంది. అందువల్ల నూనె పట్టిన చేతిని నీటితో మాత్రమే కడిగితే నూనె పోకుండా ఇంకా పాకిపోతుంది. ఇవే సమయంలో సబ్బు అద్భుతంగా పనిచేస్తుంది. సబ్బు యొక్క రహస్యం దాని చిన్న అణువుల నిర్మాణంలో ఉంది. ప్రతి సబ్బు అణువుకు 2 చివరలు ఉంటాయి. ఒకటి హైడ్రోఫిలిక్ హెడ్, నీటిని ఇష్టపడే భాగం. మరొకటి హైడ్రోఫోబిక్ టేల్, నీటిని దూరం పెట్టి నూనెను ఇష్టపడే భాగం. ఈ 2 లక్షణాల వల్ల సబ్బు నీరు మరియు నూనె మధ్య బ్రిడ్జులాగా పనిచేస్తుంది. సబ్బు నూనెపైన పడగానే హైడ్రోఫోబిక్ టేల్ నూనెకు అతుక్కుంటుంది. అదే సమయంలో హైడ్రోఫిలిక్ హెడ్ నీటితో కలిసిపోతుంది. ఇలాగే వేలాది సబ్బు అణువులు నూనె చుట్టూ చేరి ఒక గుండ్రని బంతిలాగా ఉండే నిర్మాణాన్ని తయారుచేస్తాయి. దీనిని మైసెల్ అంటారు. మైసెల్ మధ్యలో నూనె బంధించబడిపోయి బయటకు రాలేనంతగా చిక్కుకుపోతుంది. నీటితో కడిగినప్పుడు ఈ మైసెల్స్ లోపల చిక్కుకున్న నూనె, మురికి పూర్తిగా నీటితో వెళ్ళిపోతుంది. అందుకే సబ్బుతో శుభ్రం మరింత బాగా అవుతుంది. నీరు మాత్రమే మురికిని ఎందుకు తీసేయలేకపోతుందో కూడా చూడాలి. నీటికి సర్ఫేస్ టెన్షన్ అనే లక్షణం ఉంది. అంటే నీటి అణువులు ఒకదానిని మరొకటి బలంగా పట్టుకొని ఉంటాయి. ఈ కారణంగా నీరు నూనెపై సరిగ్గా పాకదు. కాని సబ్బు నీటిలో పడగానే ఈ సర్ఫేస్ టెన్షన్ను తగ్గిస్తుంది. దీనివల్ల నీరు సులభంగా పాకి మురికిపైకి చేరి శుభ్రం చేయగలుగుతుంది. సబ్బు పెట్టినప్పుడు వచ్చే నురుగు గురించి కూడా చాలామందికి సందేహం ఉంటుంది. నురుగు మురికిని కడగదు. కాని నురుగు రావడం అంటే సబ్బు బాగా కలిసిపోతోందని, సబ్బు గాలి బబుల్స్ను పట్టుకున్నదని అర్థం. ఇది సబ్బు మొత్తం సమానంగా పాకడానికి సహాయపడుతుంది. అంతేకాదు, సబ్బు కొన్ని వైరస్లు, బ్యాక్టీరియాలను కూడా నాశనం చేస్తుంది. చాలా వైరస్లకు బయట మెత్తని కొవ్వు పొర, లిపిడ్ లేయర్ ఉంటుంది. సబ్బులోని హైడ్రోఫోబిక్ భాగం ఈ పొరను ఛిద్రం చేస్తుంది. ఇలా వైరస్ చిప్పకూలిపోతుంది. తరువాత మైసెల్లు వైరస్ మిగిలిన భాగాలను బంధించి నీటితో పూర్తిగా కడిగి తొలగిస్తాయి. అందుకే డాక్టర్లు చేతులు కడిగేటప్పుడు సబ్బు తప్పనిసరి అంటారు. మన జీవితంలో ప్రతి చోటా సబ్బు ఉపయోగం ఉంది. స్నాన సబ్బు శరీరం మీద నూనె, మురికిని తొలగిస్తుంది. పాత్రల సబ్బు గ్రీస్ను విచ్ఛిన్నం చేస్తుంది. షాంపూ తలముడి మురికిని ఎత్తితీస్తుంది. డిటర్జెంట్ బట్టలలో లోతుగా ఉన్న ధూళిని బయటకు లాగుతుంది. ఇవన్నీ ఒకే శాస్త్రపు సిద్ధాంతం మీద పనిచేస్తాయి. మైసెల్స్ ద్వారా మురికిని చుట్టుకొని నీటితో తీసేయడం. సబ్బు అనేది సాధారణమైన వస్తువులాగా కనిపించినా దాని పని మాత్రం అద్భుతం. నీరు, నూనె మధ్య సేతువులా పనిచేసి మురికిని బంధించి వైరస్సులు, బ్యాక్టీరియాలను కూల్చేసి మనలను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే అత్యంత తెలివైన ఆవిష్కరణ ఇది. మీరు తరువాతసారి సబ్బు వాడినప్పుడు ఈ చిన్న చిన్న అణువులు ఎంత పెద్ద పని చేస్తున్నాయో గుర్తుంచుకోండి. మన రోజువారీ జీవితంలో ఉపయోగించే సాధారణ వస్తువుల వెనకాల ఉన్న శాస్త్రం ఎంత ఆశ్చర్యంగా ఉండేదో కదా! ఇలాంటివే ఇంకా చాలా ఆసక్తికరమైన సైన్స్ విషయాలు, మనకి రోజూ ఉపయోగపడే చిన్న చిన్న సమాచారం మరియు తెలుసుకోవడానికి విలువైన, ప్రయోజనకరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు రాగానే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ డైలీ లైఫ్ సైన్స్ వీడియోలతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.